మై ఫస్ట్ రూమ్మేట్ వాజ్ ఎ లేడీ. అబ్బా రాత్రిపూట హాస్టల్కి దూకి షాపింగ్కి వెళ్ళి రావడం. ఈ గ్లాసు శివాజీ కేఫ్ నుంచి దొంగతనం చేయబడింది. ఇంకా ప్లేట్ ఇడ్లీ అలాగే వదిలేసి పరిగెత్తాను రూమ్కి రెడీ. ఇలా ఇలా రింగులు తిప్పుకుంటూ వెళ్ళిపోతే 42 ఏళ్ళ కథ కదా, సినిమాలో కళ్ళజోడు తీసి ఆనాటి ఆ రోజులు అనమాట. పల్లెటూరు నుంచి వచ్చాను కదా, సిటీలోకి వెళ్తే భయం. స్మోకింగ్ ఈజ్ డెత్, డూ యువర్ డైయింగ్ ఎల్స్వేర్. ఇప్పుడు విజయవాడ వచ్చాము. ఈ ఊరు అంటే మాకు చాలా చాలా ఏమనాలి, చాలా కనెక్టివిటీ ఉంది మా ఇద్దరికి. ఎమోషనల్లీ బాగా కనెక్టెడ్ ఇద్దరం. ఇలా ఇలా రింగులు తిప్పుకుంటూ వెళ్ళిపోతే నాకైతే 35 ఏళ్ళ క్రితం, తనకైతే నీకెంత 42 ఇయర్స్ స్టోరీ ఉంది. సో దానిలో చిన్న చిన్న ముక్కలు అంటే తినకైతే నాకు కూడా చాలా ఫస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఈ ఊర్లో ఉన్నాయన్నమాట. అవి కొన్ని ఇప్పుడు షేర్ చేసుకుంటాం. కొంచెం చెప్పు ఏమన్నా, నీకు నీకు ఫస్ట్ జాబ్ ఇక్కడే కదా, ఎక్కడ చేసావు? 42 ఏళ్ళ కథ కదా, సినిమాలో కళ్ళజోడు తీసి ఆనాటి ఆ రోజులు అని మాట్లాడాలి కదా, కళ్ళజోడు తీసి మాట్లాడాలి. 42 ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి వచ్చాను నేను గోదావరి ఎక్స్ప్రెస్ లో మార్చి 16వ తారీఖు. ఇంటర్వ్యూకి వచ్చాను ఇక్కడికి, సిటీ ఆఫ్ డెస్టినీ. ఇక్కడే ఫ్రమ్ ఏ బాయ్ ఐ బికేమ్ ఏ మ్యాన్. ఫస్ట్ ఉద్యోగం ఇక్కడ, పల్లెటూరు నుంచి వచ్చాను కదా, గోదావరిలో దిగాను. ఇక్కడ గోదావరి ఎక్స్ప్రెస్లో దిగి అక్కడ కాందారి అనే హోటల్ ఉండేది. ఇప్పుడు దాని ఎంజీ రోడ్ అంటున్నారు, ఒరిజినల్గా దాని బందర్ రోడ్ అంటే మచిలీపట్నం వెళ్తుంది ఆ రోడ్. సో ఆ రోడ్లో కాందారి హోటల్లో నాకు ఇంటర్వ్యూ. గోదావరిలో పొద్దున రాత్రి 3కో ఎంతకో వచ్చింది. గోదావరి రాత్రి క్రాస్ అయిపోతుంది కదా, దిగి అక్కడ పొద్దున అయ్యే వరకు అక్కడ రైల్వే స్టేషన్లో భయం. పల్లెటూరు నుంచి వచ్చాను కదా, సో పొద్దున అయ్యే వరకు సిటీలోకి వెళ్తే భయం. 6 గంటల దాకా సిటీలో రైల్వే స్టేషన్లో కూర్చుని హోటల్ మళ్ళీ ఇంటర్వ్యూ టైంకి వెళ్తే తప్పిపోతానో తెలియదు కదా, రిక్షా మాట్లాడుకుని కాందారి హోటల్ దాకా వెళ్ళి కాందారి హోటల్ అంతా జోగ్రఫీ అంతా తెలుసుకుని మళ్ళీ ఎక్కడైనా కూర్చుంటే లాబీలో కూర్చుంటే తిడతారేమో భయం. 5 స్టార్ హోటల్ 3 స్టార్ హోటల్ అది. లాబీలో కూర్చుంటే తిడతారేమో తెలీదు. సో లాబీలో కూర్చోకుండా మళ్ళీ రిక్షా వేసుకుని మళ్ళీ రైల్వే స్టేషన్కి వచ్చి, నా ఇంటర్వ్యూ ఎప్పుడు మధ్యాహ్నం 1 గంటకో ఎంతకో, మళ్ళీ రైల్వే స్టేషన్లో అలా 3 గంటలు కూర్చుని ప్లాట్ఫామ్ టికెట్ కొనుక్కుని మళ్ళీ వెళ్ళాను ఇంటర్వ్యూ. ఎలా ఉందంటే ఎగ్జామ్ సెంటర్ ముందు వెళ్ళి చూసుకుంటాం కదా, ఇంటర్వ్యూకి వెళ్తే ఏదో ఎవరో అతను ఐ రిమెంబర్ ఎవరో కర్నాయిల్ సింగ్ అని సర్దార్జీ, అతను మేనేజర్ లుపిన్ అనే కంపెనీ. అతను ఇంటర్వ్యూ చేసి, నువ్వు ఇది సేల్స్ ఉద్యోగం, నువ్వు షూ వేసుకోకుండా వచ్చావని అడిగాడు. ఇవాళ కూడా షూ వేసుకోకుండానే వచ్చావు మనం శాండిల్స్తో. నువ్వు షూ వేసుకోకుండా వచ్చావంటే ఇంకా సేల్స్ జాబ్ చేయట్లేదు కదా అని అన్నాను. అది మరి ఆనెస్ట్ జవాబో లేకపోతే సిన్సియర్ జవాబో లేకపోతే తల బిరుసుతో జవాబో తెలీదు. బట్ ఆయనకి ఎందుకో నచ్చాను. ఆయన నువ్వు సెలెక్ట్ అయ్యావు అని ఆ రోజే చెప్పాడు. అదే ఇంటర్వ్యూలో ఏదో 2-3 వేరే ఎక్కడ చదువుకున్నావు అని అడిగాడు. సో చెప్పి నేను సెలెక్ట్ చేశాను నేను, కానీ నువ్వు హైదరాబాద్ రావాలి, బిగ్ బాస్ వస్తాడు అక్కడ కలవాలి, ఈసారి నువ్వు వచ్చినప్పుడు ఏదైనా ఒక షూ వేసుకుని రా అని రిక్వెస్ట్ చేశాను. అది విజయవాడ ఫస్ట్ ఎంట్రీ ఎక్స్పీరియన్స్. సరే తర్వాత హైదరాబాద్ వెళ్ళాను, దాని గురించి ఇంకో వీడియో చేసాం. ఉద్యోగం వచ్చింది, ఇక్కడికి ట్రైనింగ్కి మళ్ళీ ఇక్కడ అంటే నేను ఒక్కడనే అప్పుడు సెలెక్ట్ అయ్యాను. ఇద్దరం సేల్స్ ఫోర్స్ ఇక్కడ కోస్టల్ ఆంధ్రాలో. సో బాంబే ట్రైనింగ్కి పంపలే, డైరెక్ట్గా జాబ్ చేయొచ్చు నువ్వు తర్వాత వెళ్దుగాని అన్నారు. సో అక్కడ బందర్ రోడ్లో సంగీత అనే హోటల్ ఉంది. సంగీత అనే హోటల్లో ఒక ఏసీ రూమ్ అద్దెకి తీసుకుని మా బాసు బిగ్ మ్యాన్ ఆయనే నాకు పని నేర్పించాడు. గొట్టిపాటి వినోదబాబు మొదటి గురువు, ఒళ్ళు వంచి పని చేయించేవాడు. ఇంగ్లీష్ నేర్చుకుందుకు నన్ను లీలామహల్ సినిమాకి తీసుకెళ్ళేవాడు. ఇంగ్లీష్ మాట్లాడాలి సేల్స్లో. మరి నేను పల్లెటూరు నుంచి వస్తే నాకు ఇంగ్లీష్ రాదు కదా, ఇంగ్లీష్ పేపర్ చదవమనేవాడు. ఇంగ్లీష్ పేపర్ మా ఊళ్ళో కూడా చదివేవాళ్ళంలే, కంపల్సరీగా చదవాలి. ఇంగ్లీష్ ఎలా మాట్లాడతారో తెలుసుకునే కోసం నన్ను ఆదివారం లీలామహల్ సినిమాకి తీసుకెళ్ళేవాడు. అంతకుముందు ఇంగ్లీష్ సినిమాలు చూసావా? నేను ఫస్ట్ టైం వినోద్ బాబే నన్ను తీసుకెళ్ళి అక్కడ లీలామహల్లో నాకు ఇప్పటికీ గుర్తు. ఇంటర్వెల్ టైంలో స్మోకింగ్ ఈజ్ డెత్,
డూ యువర్ డైన్ ఎల్స్వేర్. క్యాప్షన్ బాగుంది. అది లీలామాల్లో సినిమా. ఆదివారం పాప అన్నీ నేర్పించేవాడు. ఓల్డ్ బస్ స్టాండ్ ఎదురుకుండా దుర్గా భవనం, అక్కడికి రూమ్ నుంచి వచ్చి బస్ ఎక్కి కృష్ణా జిల్లా అంతా వెళ్ళేవాడు. గుడ్లవల్లేరు, ముదినేపల్లి, కైకలూరు, ఆల్ది మచిలీపట్నం అన్నీ వెళ్ళేవాడు అక్కడి నుంచి. అప్పుడు 1983లో కదా, అప్పుడే ఏషియన్ గేమ్స్ అయ్యాయి ఢిల్లీలో. ఏషియన్ గేమ్స్ అవుతే ఆ ఏషియన్ గేమ్స్ 3 బస్సులు కొన్నారు, కొత్త బస్సులు. ఆంధ్రప్రదేశ్ కోటాకి ఎన్నో బస్సులు ఇచ్చారు. ఇప్పుడు మన ఓల్వో బస్సులు వచ్చాయి. అప్పుడు ఏషియాడ్ బస్సులు అంటే స్పెషల్ టికెట్ ఉండేది. ఏషియాడ్ అంటే ప్రీమియం ఏషియాడ్ బస్సు. దాని నాన్ స్టాప్, ఇక్కడ నుంచి గుడివాడ నాన్ స్టాప్ వయా మానేపల్లె ఏదో ఊరు, అది ఒక చోట ఆగేది బస్సు. సో వినోద్ బాబు గారు నాకు వర్క్ చూపించారు. అతను నాకు మన రూము ఎక్కడుంటాను, బ్యాచులర్ని, ఊరు పేరు తెలియదు, ఎక్కడో ఉండిపోయాను. వర్క్కి వెళ్తే ఒకసారి ఏదో ఇక్కడ నక్కల్ రోడ్ అంటారు, నక్కల్ రోడ్, దాని సూర్యాపేట అని పేరు, బట్ అందరూ నక్కల్ రోడ్ అంటారు. ఆ రోడ్ అంతా డాక్టర్లు ఉంటారు, డాక్టర్ రోడ్ అంటారు, దాన్ని నక్కల్ రోడ్ అంటారు. దాని ఎదురుగుండా విజయ థియేటర్ ఉంది అనుకుంటా. ఆ నక్కల్ రోడ్లో ఏదో హాస్పిటల్కి నేను కూడా వెళ్ళేవాడిని సేల్స్ ప్రమోషన్కి. అక్కడ ఒక ఫ్రెండ్ కలిశాడు, అతని పేరు సివి రావు, చిల్లర వెంకటేశ్వరరావు, నా బెస్ట్ ఫ్రెండ్, చచ్చిపోయాడు లేడు. సో ఏదో మామూలుగా రిసెప్షన్లో మాట్లాడుకుంటే నాకు రూమ్ లేదు, వన్ టౌన్లో ఏదో చిన్న హోటల్లో ఉంటున్నాను, సరిపోవట్లేదు అంటే పట్టుకెళ్ళి అది వాళ్ళిద్దరూ వాళ్ళ వాళ్ళ నాన్నగారు లేరు, మదరు సిస్టరు ఏదో 4-5 పీపుల్ ఉండేవారు. ఒక 2 బెడ్రూమ్స్, పక్కన ఒక రూమ్ ఉండేది. ఒక లేడీ, షీ వాజ్ ఎ సింగిల్ లేడీ, ఒక పాప ఒక బాబు, ఆవిడ పేరు కూడా మర్చిపోయాను బాబు. ఆవిడకి 2 రూమ్లు ఉండేవి, ముందర రూము వెనకాల రూము. పాప షీ కుడ్ నాట్ అఫోర్డ్ ది హోల్ రెంట్. సో ఆవిడ నన్ను చూసి వీడు అమాయక చక్రవర్తి అని షీ అలౌడ్ మీ టు స్టే. మై ఫస్ట్ రూమ్మేట్ వాజ్ ఎ లేడీ. ఆ రోజుల్లో షీ వాజ్ సో గ్రేట్, ఐ టెల్ యూ. అక్కడ ఉండేవాడిని. ఆవిడ కదా, ఆవిడ అంది నిజంగా, నేను రూమ్ ఖాళీ ఇచ్చే ఉద్యోగం మారి నేను ఒంగోలు వెళ్ళిపోతుంటే షీ బ్లెస్డ్ మీ, నువ్వు చాలా పైకి వస్తావు జీవితంలో అని చెప్పింది. ఆ ముందు రూమ్లో ఉండేవాడిని. ఎప్పుడైనా వస్తే పిల్లలతో ఆవిడ ముందు కూర్చుంటే నేను మా ఫ్రెండ్స్ ఇంట్లో వెళ్ళి కూర్చునేవాడిని, వాళ్ళు పడుకుంటున్నా భోజనం చేస్తున్నా. కాబట్టి నేను లేదా ఒక్కొక్కసారి ఇంక మొహమాటంకి నా ఫ్రెండ్ మంచం మీదే పడుకుంటేవాడు. బట్ నైస్ వండర్ఫుల్ లేడీ. షీ సెడ్ యూ విల్ కమ్ అప్ ఇన్ లైఫ్ అని చెప్పింది ఆవిడ. ఆవిడ పేరు కూడా గుర్తు రావట్లేదు పాప. బ్రహ్మయ్య పంతులు వీధిలో. దట్ ఈజ్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఈజ్ 1983 నాకు క్రికెట్ పిచ్చి కదా. అప్పుడు నా జీతం 850 రూపాయలు జీతం. 1983. సో ఆ రోజుల్లో కూడా ట్రాన్సిస్టర్ కొనుక్కున్నాను. ఇండియా వరల్డ్ కప్కి వెళ్ళింది, ఇంగ్లాండ్ వరల్డ్ కప్. కామెంటరీ వినాలి కదా, మరి కామెంటరీ వినకుండా ఈ బడ్డీ దగ్గర అక్కడ నిలబడితే బాగుండదు. ఆల్రెడీ వర్క్ చేస్తున్నాం, టై కట్టుకున్నాం. సో అందుకని జెట్ కింగ్ అనే ఒక రేడియో కొనుక్కున్నాను, చిన్న పాకెట్ ట్రాన్సిస్టర్ జెట్ కింగ్. అది కూడా ఎక్కడ కొన్నాను, అరండల్పేటలో ఉంటుంది, రోడ్డు మీద ఎలక్ట్రానిక్ షాప్లో. అదే అరండల్పేట అంటారు కదా, అది బిసెంట్ రోడ్ పక్కన ఉంటుంది రోడ్డు, అక్కడ కొన్నాను. బిసెంట్ రోడ్ తెలుసా? బిసెంట్ రోడ్ మార్కెట్. ఒక రేడియో కొనుక్కున్నాను జెట్ కింగ్ అని. కామెంటరీ వింటున్నాను రూమ్లో. ఫైనల్ ఇండియా వెస్టిండీస్ మ్యాచ్ అవుతున్నది, ఇంకా ఇండియా ఓడిపోతుందని అనిపించింది. ఎందుకులే ఇంకా ఓడిపోతుందని డిన్నర్ చేయడానికి కిందని శివాజీ కేఫ్లోకి వచ్చి టిఫిన్ తింటుంటే వెస్టిండీస్లో పెద్ద బ్యాట్స్మెన్ వివియన్ రిచర్డ్సన్ ఉండేవాడు. అతను అవుట్ అయిపోయాడు. అందరూ టిఫిన్లు ఆపేసి రిచర్డ్స్ అవుట్ అయిపోయాడు. ఇంకా ప్లేట్ ఇడ్లీ అలాగే వదిలేసి పరిగెత్తాను రూమ్కి. రేడియో అక్కడ ఉంది కదా. సో విని ఇండియా గెలిచింది. అది శివాజీ కేఫ్లో గమ్మత్ ఏంటంటే, ఆ రోజుల్లో అందరూ గ్లాసులు దొంగతనం చేసేవారు అనుకుంటా. అంటే అప్పుడు ఎకానమీ వేరేగా ఉండేది కదా. గ్లాసు మీద ఈ గ్లాసు శివాజీ కేఫ్ నుంచి దొంగతనం చేయబడిందని అది ఎప్పుడైనా వెళ్దాం, శివాజీ కేఫ్కి ఎప్పుడైనా వెళ్దాం. దట్ ఈస్ వన్ బ్యూటిఫుల్ మెమరీ, శివాజీ కేఫ్. అప్పుడు ఇంకా ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి. అప్పుడు ఆయన ఏం చేశాడు, పూర్ పీపుల్ భోజనం చేయాలి. ఎన్టీ రామారావు పీపుల్స్ ₹2 భోజనం పెట్టాడు. ప్రతి హోటల్లో ఒక బోర్డు ఉండాలి. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ డీలక్స్ హోటల్,
ఏదో 150 గ్రాముల అన్నం, అవును చారు, Particular మజ్జిగ, time ఉండేది. కొంచెం దాలు, ఆవకాయ. 2 రూపాయలు పెట్టాలి వాళ్ళు. అంటే 100 రూపాయలు భోజనం వేరే వాళ్ళకి పెట్టా 2 రూపాయలు భోజనం కంపల్సరీ. దానికి మళ్ళీ ఎన్టీ రామారావు ఆ హోటల్కి 1 రూపాయి ఇచ్చేవాడు అనుకుంటా సబ్సిడీ. ఓకే. సో ఆ భోజనం తినేవాడిని నేను. అది కాకుండా ఏదో పర్టికులర్ టైం ఉండేది కదా 7 to 8:30 ఎంతో వాళ్ళు కన్సెషన్ లో టిఫిన్ 11 to 12:30కి ఇదంతా భోజనం ఉండాలి. సాయంత్రం 7:30 నుంచి 8:30 దాకా ఏదో దాని జనతా మీల్ అని పేరు పెట్టాడు. 2 రూపాయలా? 2 రూపాయల భోజనం. నేను ఆల్మోస్ట్ విజయవాడలో ఉన్నప్పుడు ఆ భోజనమే తినేవాడిని. వీకెండ్లో మాత్రం దాన్ని ఏమంటారు, గాంధీనగర్ అంటారు, అక్కడ వెల్కమ్ హోటల్ అని హోటల్ ఇప్పుడు ఉందో లేదో, దాంట్లో ఎస్కిమో అని ఒక రెస్టారెంట్ ఉంది, ఏసీ రెస్టారెంట్. ది ఏసీ రెస్టారెంట్ ఫుల్ మీల్ వాజ్ 11 రూపీస్. శుభ్రం భోజనం నీ ప్లేట్లెట్టి. వన్స్ ఇన్ ఏ వీక్, సమ్ టైమ్స్ ట్వైస్, వన్స్ ఇన్ 2 weeks ఐ యూస్ టు హ్యావ్. అక్కడ ఇంకోటి శాంతి థియేటరు, ఫిల్మ్ ల్యాండ్ హోటల్, ఎస్కిమో కూడా తీసుకెళ్ళావు తర్వాత? ఎస్కిమో తీసుకెళ్ళానా, కొంచెం ఇలా నేరోగా ఉడిపి టైపు ఏసీ రూమ్ తీసుకెళ్ళావు. అది బెస్ట్ మీల్. మళ్ళీ అలాంటి పోయినా విజయవాడలో నేను ఎప్పుడు తినలే. మోడర్న్ కేఫ్ అని ఉండేది, దుర్గాభవన్లో టిఫిన్ తిని బస్ ఎక్కేవాళ్ళం. సో బోల్డ్ మెమరీస్ విజయవాడ. నువ్వు కూడా ఇక్కడే చదువుకున్నావు. వాట్ ఆర్ యువర్ మెమరీస్? కూడా అసలు నాకు ఇది పుట్టిల్లులా అనిపిస్తుంది. అందరూ పుట్టింటికి వెళ్తే ఎంత హ్యాపీగా ఉంటారో, నాకు విజయవాడ ఇలా కాలు పెట్టగానే ఇలా మురిసిపోతుంటాను. చాలా చాలా ఇష్టం నాకు. అంటే అప్పుడు అమ్మ పక్కన ఇలా బుద్ధిగా ఉండేదాన్ని. ఆ రోజుల్లో ఇక్కడికి వచ్చి హాస్టల్లో జాయిన్ అయ్యాను ఇంజనీరింగ్ కోసం. సో ఫుల్ ఫ్రీడమ్ వచ్చేసింది. ఈ నది నీళ్లు పడ్డాయి. అదే ఇలా ఉండేదాన్ని. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ వచ్చి ఏంటన్నట్టు తయారయ్యాను. కనకదుర్గ ఎత్తుగా ఉంది కదా, అందుకని అంతే కనకదుర్గమ్మ లాగా ఏంట్రా అన్నట్టు తయారైపోయాను. అసలు నీ చిన్నప్పుడు నీ పేరు దుర్గా అని పెట్టిందని మీ అమ్మ చెప్పింది. దుర్గాభవాని. నీ పేరు దుర్గాభవాని. దండం పెట్టుకో. అండ్ అంటే ఆ ఫ్రీడమ్ కదా, ఇంట్లో నుంచి వచ్చేసిన ఇండిపెండెంట్గా ఉండటం. సో అది రాత్రిపూట హాస్టల్కి దూకి షాపింగ్కి వెళ్ళి రావడం. అయితే 9-10 లోపల వచ్చేసేవాళ్ళు. ఆడవాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు, పవర్ఫుల్ గా విజయవాడలో. మేబీ దుర్గమ్మ కొండ మీద ఉందని ఇలా అందరూ చూసేలా చూస్తారేమో కదా. వెరీ స్ట్రాంగ్ పీపుల్ కదా లేడీస్. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా చేంజ్ అయ్యాను, కాన్ఫిడెంట్గా అయ్యాను. అందుకే నాకు విజయవాడ అంటే చాలా ఇష్టం. గ్రేట్ సిటీ. అది విజయవాడ కథ. ఇంకా బోల్డ్ చెప్పుకోవచ్చు, బోల్డ్ స్టోరీలు విజయవాడ నుంచి. సో లెట్స్ గో. మళ్ళీ ఇంకో ఎపిసోడ్ విజయవాడ గురించి ఎన్నో బోల్డ్ సీరియల్ చెప్పుకోవచ్చు. కెమెరామెన్ దర్గాతో విజయ అను హాయ్.